హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో పారిజాతం ఆకుల గురించి అండి. పారిజాతం చెట్టు ఎంత బెనిఫిషియల్ మన బాడీకి, పారిజాతం ఆకులు ఎలా తీసుకోవాలి, బాడీలో ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోగాలు ఉన్నాయి. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. పారిజాతం ఆకులు, నేను చాలామంది మోకాలు నొప్పులను వచ్చిన, సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, డయాబెటిక్ కంట్రోల్, స్కిన్ ప్రాబ్లంతో వచ్చిన, కొంతమందికి జ్వరం, మలేరియా జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వల్ల, మలేరియా జ్వరం వల్ల నరాలు బలహీనత వచ్చిందన్న వాళ్ళకు కూడా నేను పారిజాతం ఆకుల కషాయం తాగమంటుంటాను. అది కూడా దాంతో కషాయం లాగా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తుంటాను. సో పారిజాతం ఆకులు స్కిన్కే కాకుండా, హెయిర్కి కాకుండా, మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనం బెస్ట్ మంచి మంచి స్ట్రాంగెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అండ్ మోస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. సో చాలా అద్భుతం. విటమిన్ సి ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఎన్నో రకాల మినరల్స్, విటమిన్స్ని అద్భుతంగా కలిగి మన వాళ్ళు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చేది పారిజాతం ఆకులు. సో పారిజాతం ఆకులు ఒక 5 లేదా 6 ఆకులు తీసుకోండి. ఒక 200 ml వాటర్ తీసుకోండి, ఓకేనా. దాంట్లో లెమన్ ఉంటుంది కదా, మన నిమ్మకాయని బాగా పిండేసేయండి. ఆ స్కిన్ మాత్రమే వేయండి. సో 4-5 పారిజాతం ఆకులు, లెమన్ని పిండేసిన తర్వాత స్కిన్, కొద్దిగా సోంపు, కొద్ది జీలకర్ర వేసి ఒక 2-2.5 నిమిషాలు వేడి చేయండి సిమ్లో పెట్టి. అలా వేడి చేసిన దాన్ని ఫిల్టర్ చేసుకొని 4-5 గంటల మధ్యలో గ్రీన్ టీ చేస్తాం కదా, గ్రీన్ టీ తాగుతాం కదా, ఆ గ్రీన్ టీ బదులు పారిజాతము అండ్ జీలకర్ర, సోంపు, లెమన్ని పిండేసిన తర్వాత వచ్చిన పిప్పితో టీ చేసుకొని, టీ పెట్టుకొని తాగండి. టీ అంటే ఆ పాలు అవన్నీ యాడ్ చేయడం కాదు, జస్ట్ వీటిని నలుగట్టిని నీళ్ళలో వేసుకొని మరిగించి దాన్ని ఫిల్టర్ చేసుకొని కొద్ది తేనె కలుపుకొని తాగండి. మీకు బ్యాక్ పెయిన్ ఉందా, సయాటికా పెయిన్ ఉందా, నరాల తిమ్మిరి ఉందా, నరాల బలహీనత ఉందా, డయాబెటిక్ ఉందా, ఎన్నో రకాల అద్భుతంగా పనిచేస్తుందండి పారిజాతం ఆకులు. పూర్వకాలంలో ఏదైనా బాగా బాడీ పెయిన్స్ వస్తే మన పారిజాతం ఆకుల్ని మంచిగా కొద్ది పసుపు వేసి మిక్సీ పట్టేసి ఆ పారిజాతం ఆకుల్ని బాడీ అంతా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయించేవాళ్ళు. బాడీ అంతా క్లీన్ అయ్యేది, నొప్పులు బాగా తగ్గేవి. కొంతమంది మన ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీ కానీ, కొంతమందికి సోరియాసిస్ కానీ, ఇచ్చింగ్ కానీ, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీలో స్మెల్స్ వస్తుంటాయి. వాళ్ళు కూడా పారిజాతం ఆకులు మంచిగా దంచి మన దాన్ని మంచిగా బాడీకి అప్లై చేసేసి స్నానం చేసి ఇచ్చేవాళ్ళు. అలా మార్నింగ్ ఎండ కూర్చొని పెట్టి, న్యాచురోపతిలో కూడా మంచి సొల్యూషన్ ఉంటుంది. పారిజాతం ఆకులతో స్టీమ్ ఇచ్చేవాళ్ళం శరీరానికి. ఒక పంచకర్మ లాగా బాడీ అంతా నీట్గా మసాజ్ అయ్యి, కొన్ని కేసెస్లో నేను కూడా చాలా కేసెస్లో బాడీ పెయిన్స్ కానీ, సయాటికా పెయిన్ కానీ, సో కొంతమంది స్కిన్ ఎలర్జీస్ వస్తే పారిజాతం ఆకుల్ని బాగా మరిగించి, ఆ మరిగించిన దాన్ని స్టీమ్ బాక్స్లో పెట్టి మంచిగా పంచకర్మ, ఆక్యుప్రెషర్ పంచకర్మ చేస్తాం కదా, చేసి స్టీమ్ ఇచ్చేవాళ్ళం శరీరానికి. ఆ చెమట అంతా నీట్గా కారి దానివల్ల కూడా బాడీలో చాలా రికవరీ వచ్చేది. పెయిన్స్, జాయింట్ పెయిన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఆస్తమా ప్రాబ్లం కూడా అల్టిమేట్గా పనిచేస్తుందండి. ఒక్కటే చెట్టు పారిజాతం లీవ్స్ అల్టిమేట్ యూజ్ ఉంటుంది. కాబట్టి నేను కొంతమందిలో నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు అండ్ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల తొందరగా జ్వరాలు, కోల్డ్, కాఫ్లు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండే వాళ్ళలో 4 లేదా 5 పారిజాతం ఆకులు ఉంటే, జామాకు కూడా ఒకటి వేసుకోవచ్చు. దాంట్లో నేను చెప్పినట్టు లెమన్ స్కిన్ ఒకటి, కొద్దిగా జీలకర్ర పావు స్పూన్, మన సోంపు పావు స్పూన్, ఒక 200 or 250 ml వాటర్లో వేసి ఒక 2 లేదా 3 నిమిషాలు మరిగించి సిమ్లో పెట్టి ఫిల్టర్ చేసుకుని కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, బాడీ చాలా రిలాక్స్గా ఉంటుందండి. అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి పారిజాతం ఆకుల్లో. చెప్పాను కదా నేను, యాంటీ ఫంగల్ అంటే మనకి దురదలు, తలలో కురుపులు రావడం, తలలో పేర్లు పట్టడం, తలలో డాండ్రఫ్లు రావడం, ఏ సమస్యలు ఉన్నా కూడా పారిజాతం ఆకుల్ని మంచిగా మరిగించి, ఆ మరిగించిన నీళ్ళు కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. ఏమి లేదు, జస్ట్ ఆకులు తెచ్చుకొని 2-3 ఆకులు నీళ్ళలో వేసి లైట్గా మరిగించి కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. ఆ నీళ్ళు డాండ్రఫ్ తగ్గుతుంది, ఇచ్చింగ్ తగ్గుతుంది, పేర్లు ఉంటాయి పేర్లు తగ్గుతాయి, అంటే హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి మనం యాంటీ బ్యాక్టీరియల్గా అని చెప్పాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా యాడ్ అయ్యాయి అనుకోండి మన బాడీలో, సో అప్పుడు మనం ఏం చేస్తాము, కొద్దిగా పారిజాతం ఆకులు నీళ్ళలో వేసుకొని మరిగించి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేయండి దాంట్లో అంటుంటాను నేను. వేసుకొని తాగండి. యాంటీ బ్యాక్టీరియల్గా చెప్తున్నాను కదా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ అంట, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంట, ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయాయి కదా, అవి కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మనకి ఏదైనా గాయమైనప్పుడు కానీ,
ఏదైనా మనకి ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కానీ తగ్గడానికి కూడా మనకి బాడీలో కొంతమందికి డబ్ల్యూబీసీ పెరిగిపోతడం, బాడీలో ఇన్ఫెక్షన్స్ రావడం కూడా కామన్గా జరుగుతుంటాయి. వాటికి కూడా పారిజాతం ఆకుల్ని మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగితే అద్భుతం. అని నేను చెప్పాను. బ్యాక్ పెయిన్స్ ప్రతి ఒక్కరు కామన్ అండి. నేను ఈ మధ్యకాలంలో పారిజాతం ఆకులు ఎక్కువ దొరకకపోయినా ఏం చేస్తుంటారు, లేత ఆకులు తెప్పించి ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని హాట్ వాటర్లో కలుపుకొని తాగండి. మీకు ఏమైనా నరాల తిమ్మిర్లు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, మోకాలు నొప్పులు ఉన్నాయా, యాంకిల్ పెయిన్స్ ఉన్నాయా, ఒక్కటే బెస్ట్ థింగ్ మనము వాడే విధానము ఒకరోజు వాడి వదిలేయకుండా అది క్రమేపీ మనం 10, 15, 20 రోజులు వాడితే దాని బెనిఫిట్ అంత బాగుంటుంది. మనం కాదు, యాజ్ ఏ డాక్టర్గా ఎంతోమందికి పారిజాతం ఆకుల గురించి చెప్తూ ఉంటాను. ఇవి వాడండి, ఇవి నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగండి, అంత మంచి రిలీఫ్ ఉంటుంది అంటుంటాను. పారిజాతం ఆకుల్ని మరిగించుకొని తాగడం వల్ల బాడీ పెయిన్స్, బాడీ రిలాక్సేషన్, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి మనకి. కాబట్టి పారిజాతం ఆకులు నేను చెప్పాను మీకు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసి బాడీకి పెట్టేసేయండి. ఒక 15 to 20 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మంచిగా స్నానం చేయండి. ఎలర్జీస్ పోతాయి, స్మెల్స్ పోతాయి. యంగ్స్టర్స్లో ఈ మధ్యకాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండర్ ఆర్మ్స్లో స్మెల్స్ రావడము, పెల్విక్ పార్ట్స్లో స్మెల్స్ రావడం జరుగుతుంటాయి. మంచిగా పెట్టుకొని స్నానం చేయండి. పచ్చాకులు దొరకపోతే మంచిగా తెప్పించుకొని లేత ఆకులు ఎండబెట్టేసండి. మార్నింగ్ ఎండకి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని మంచిగా కొద్దిగా స్కిన్కి ఇంటేక్ తీసుకోవచ్చు. ఇంటేక్ తీసుకోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ వల్ల స్కిన్ చాలా క్లీన్ అవుతుంది, చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్. ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి, నేను మోకాళ్ళ నొప్పులు కానీ, పిక్కల నొప్పులు కానీ, మడమల నొప్పులు కానీ ఉంటే పారిజాతం ఆకులో కొద్దిగా పసుపు వేసి బాగా దంచేసి కొద్దిగా స్టీమ్ లాగా పెట్టి ఆ పేస్ట్ని, ఆ గోరువెచ్చని పేస్ట్ని కొద్దిగా ఏదైనా ఉడుము ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఉంటే దాన్ని కలిపేసుకొని మంచిగా పట్టీలా కట్టేయమంటుంటారు. మోకాల మీద మంచిగా పట్టీలాగా వేసి మంచిగా టైట్గా కట్టేయమంటుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి అంటుంటాను. నొప్పంతా జుమ్మని లాగేస్తూ ఉంటుంది. కాబట్టి పారిజాతం ఆకులు దొరికితే మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి. తెచ్చుకోండి. పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాడచ్చు. సో దాన్ని మనం ఏ రకంగా వాడచ్చు అనే దాని గురించి మనం చెప్పాము. సో పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే కొన్ని కేసెస్లో, రేర్ కేసెస్లో, లైక్ ఎలా అంటే కొంతమందికి లైక్ కొన్ని కేసెస్లో, అది కూడా చాలా వెరీ రేర్ కేసెస్లో అది కూడా మనము ఇన్ని రోజులు వాడి ఇన్ని రోజులు ఆపేయమంటుంటాము. అది కూడా బై ఇండివిజువల్ పేషెంట్స్కి చెప్తాము అది. కాబట్టి మ్యాక్సిమం అందరైతే 99% అందరూ వాడచ్చు. కొన్ని కేసెస్లో వరకే మనం కొంతమందిలో అంటే లైక్ బాగా జంక్ ఫుడ్స్ బాగా తినేసి లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్ అయినప్పుడు కొంతమంది తీసుకుంటే ఆ వాటర్ తాగిన వెంటనే కొద్దిగా మోషన్ లాగా బాగా లోపల చెత్త ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళు కొంతమంది కంగారు పడుతుంటారు, అరే బాగా ఏం తప్ప ఇట్లా మోషన్ అవుతుంది దీనివల్ల అని చెప్పేసి ఆపేస్తుంటారు. కానీ అది క్లీనింగ్ ప్రాసెస్. సో అలాంటప్పుడు మనం ఒక సలహా తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు మన దగ్గరికి ఎదురుగా వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఉన్నప్పుడు అందరి బాడీ ఒకేలాగా ఉంటుంది కదా, ఒక్కొక్కరి బాడీ ఒకేలాగా ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ని రోజులు వాడండి, ఇంత వాడండి, దీంతో పాటు ఇంకేమైనా వేసుకోండి అంటుంటాము. దానికోసం మీరు ఏదైనా సలహా అడగచ్చు. పారిజాతం ఆకులు మాత్రం ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలంలో నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్, ఎనీ కైండ్ ఆఫ్ డయాబెటీస్ కానీ, మన నరాల బలహీనత కానీ, తిమ్మిర్లు కానీ ఏది ఉన్నా కూడా మనం అద్భుతంగా యూజ్ చేయొచ్చు. అసలు వాడేవాళ్ళు మనం రెగ్యులర్గా ఆకులు దొరకకపోతే పౌడర్ ఫామ్లో చేసుకొని ఆ పౌడర్ని స్కిన్కి అప్లై చేయొచ్చు, లేదంటే హాట్ వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు. అలా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.